నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. గత 4-5 రోజులుగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, చేస్తున్నటువంటి పనులు కూడా పెద్ద చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో మరి ఆయన అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది అన్న మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈరోజు హోంమంత్రి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు గురించి మాట్లాడిన వ్యాఖ్యలను ఆవిడ ఖండించారు, కానీ ఆయన అరెస్ట్ ఉండబోతుంది అని మాత్రం ఆవిడ చెప్పలేదు. చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతోంది. మరి దీనికి సంబంధించి మరి ఆయనపై చర్యలు ఎప్పుడుండే అవకాశం ఉంది? మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా బహిరంగ సభల్లో అసభ్యకరంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మరి ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం ఇంకా ప్రోత్సహిస్తోంది. ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ. నమస్కారం అండి. సో మాజీ మంత్రి మీరు చూసే ఉంటారు ఆయన వ్యాఖ్యలు. పేర్ని నాని గారివి గత 2-3 రోజుల నుంచి ఒకరోజు ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేకత వ్యక్తం. సో అంతటితో ఊరుకోకుండా ఆ తర్వాత లోకేష్ మీద నెట్టండి అని చెప్పి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. దాంతో కూడా సరిపెట్టుకోకుండా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే అసభ్యకరంగా ఇంకొంచెం ఘాటుగానే చెప్పాలి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంత జరుగుతున్నా కూడా మరి ప్రజలైతే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద కేసులు పెట్టారు అని కూడా మనం వార్తలు వింటూ ఉన్నాము. కానీ హోంమంత్రి అనిత గారు స్పందించి ఎక్కడా కూడా ఆయన అరెస్ట్ చేస్తాము, ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ అనట్లేదు. ఎంతసేపు ఉన్నా ఇలా మాట్లాడితే చర్యలు ఉంటాయి అని చెప్పి ఆవిడ అంటున్నారే కానీ సో ఆయన్ని మరి ఇంకా అరెస్ట్ చేయరంటారా? మరి ఇలాంటి వాళ్ళను ప్రజల్లోకి వదిలేస్తే అది ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ముందుగా అండి, పేర్ని నాని గారు వాళ్ళ నాన్నగారు పేర్ని కృష్ణమూర్తి గారు, ఆయన పేరు ఇప్పుడు తలుచుకోవాల్సి వస్తుంది. ఆయన ఉన్నంతకాలం ఎప్పుడు కూడా ఈ విధమైన దిగజారు రాజకీయాల్లో ఎప్పుడు లేడు. ఆయన నిజంగా చెప్పాలంటే ఒక తండ్రి పేరుని చెడగొట్టుతున్నాడు పేర్ని నాని. ఏ పార్టీలైనా ఉండండి, ఒక పార్టీ అన్న తర్వాత పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటారు. ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజల సమస్యలు తెలుసుకుని అది ప్రభుత్వానికి తెలిపేలా చేయటమో లేకపోతే ఒక నిరసన ద్వారానో ఏదైనా ఒక ప్రజాస్వామ్యయుతంగా మనం చెప్పాల్సిన విషయాన్ని చెప్పాలి ఒక ప్రతిపక్ష నాయకుడిగా. అది అతని బాధ్యత. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు? ఇతను అలాగే ఇతని నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి సంవత్సరం అవ్వకుండానే మొదలుపెట్టేశారు. ఏదో అసంతృప్తి ఉంది, ఆదరణ తగ్గిందని చెప్పడానికి ఒక ప్రయత్నం. సంవత్సరం ఇంకా గడవక ముందే రాష్ట్రపతి పాలన విధించేయాలి. ఇక్కడ అసలు విధ్వంసకర పరిపాలన సాగుతుంది. ఇదైతే కూటమి వచ్చిన 3 నెలల్లో మేబీ 3 నెలల్లోనే జరిగింది బహుశా. అలాగంటే 3 నెలల్లో గడవకుండానే వీళ్ళకి 3 నెలలు ముచ్చట చేసేయాలి ప్రభుత్వాన్ని అనేంత నీచమైన బుద్ధి వీళ్ళకి కలిగింది. ఇంకొక మాట చెప్పాలంటే ఒక నెగ్గిన తర్వాత ఆ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఇట్టే గడిచిపోతాయి. ఈయన ఉద్దేశం ఎలా ఉందంటే ఈ ప్రభుత్వాన్ని వీలైనంత తొందరగా ఏదో విధంగా దించేయాలి. అంటే అంత మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడైనా 164 సీట్లు అంటే వీళ్ళు 11 వచ్చినాయి. 11 వచ్చిన వాళ్ళు రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేయాలి, లేకపోతే అవిశ్వాసం తీర్మానం పెట్టేయాలి అని ఎక్కడికో ఉట్టికి స్వర్గానికి నిచ్చినేసినట్టు అట్లా ఉంది వీళ్ళ వ్యవహారం. సో అది ప్రజల్లోకి రుద్దాలని చూశారు. ఆ తర్వాత మళ్ళీ జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఏదో ఒక రూపంలో వీలైనంత త్వరగా ఎన్నికలు జరగాలి అనే కాన్సెప్ట్. అంటే వీళ్ళు దానికోసం ఏం చేస్తారంటే అడ్డదారులు, దొడ్డిదారులు, ఇంకెన్నైనా మొదటి నుంచి ఉన్నదే అది. ప్రజల్లో ఏదో ఒక అలజడి సృష్టించి అసలు ప్రశాంతత లేకుండా చేసి రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేసి ఆ విధంగా ఏదో విధంగా ఇక్కడ అశాంతికి గురి చేసి రాష్ట్రపతి పాలన లేదంటే వేరే ఇంకొక రకంగా ప్రయత్నించాలి. ఇంకా అంటే సక్రమంగా పరిపాలన సాగకుండా చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే వీళ్ళకు ఇంకో దురుద్దేశం కూడా ఉంది. ఇవాళ 5 ఏళ్ల తర్వాత అస్తవ్యస్తమైన ఈ వ్యవస్థల్ని అలాగే ఈ ఆర్థిక వ్యవస్థల్ని అన్ని చక్కబెట్టాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నడుం కట్టారు. ఇంకా చెప్పాలంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చెట్టు కింద పరిపాలన సాగిస్తా ఒక మాట అన్నాడు ఆయన. ఇది ఈ రాష్ట్రానికి పునర్నిర్మాణం కాదు, పునాదుల నుంచి నిర్మాణం అన్నాడు. ఒక దార్శనికుడు, ఒక ప్రజానాయకుడు అలా మాట్లాడతాడు, ఒక బాధ్యత గల నాయకుడు అట్లా మాట్లాడతారు. ఆయన అదే చేసుకుంటూ వెళ్ళారు. 5 ఏళ్ళు సక్రమంగా పరిపాలన సాగింది. పోలవరం దాదాపు 70-80% పూర్తయింది ఆయన హయాంలోనే. అలాగే అమరావతి కూడా సచివాలయం దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి అన్ని రకరకాల బిల్డింగ్స్ అన్ని పూర్తవటం, అందులోనే సచివాలయంలోనే మరి సమావేశాలు జరుపుకున్నారు, అసెంబ్లీ సమావేశాలు జరుపుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా వాటి గ్రాఫిక్స్ అంటే ప్రయత్నం చేశారు. వాళ్ళు అసే సచివాలయంలోకి వచ్చి అదే గ్రాఫిక్ అంటానికి మాట్లాడారు. అంటే ఇంకా వాళ్ళు అబద్ధాలని నిజాలను అబద్ధాలు చేయటంలో, గ్లోబల్ ప్రచారం చేయటంలో ఇక ఈ సాక్షి మీడియా అలాగే వైసీపీ చేసేంత ఇంకెవరు చేయలేరు. ఆ విధంగా ఆ 5 ఏళ్ళు పరిపాలనలోనూ వీళ్ళు అడ్డుపడతానే ఉన్నారు. అప్పుడు కూడా
ఎక్కడ కూడా ఒక రకంగా పూర్తిగా పనుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టకుండా ఏదో ఒక రకంగా అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేశారు. అది అయిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇక 5 ఏళ్ళు ఎక్కడ పోలవరం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. అమరావతిని అయితే శ్మశానంతో పోల్చారు, రోడ్లన్నీ తవ్వేశారు, అమ్మేసుకున్నారు ఏకంగా. ఇక మధ్య మీద ఏర్లేదే పారించారు. ఆ వేలాది కోట్లు వీళ్ళు దోచేసుకున్నారు. ఎవరు దోచుకున్న కాడికి వాళ్ళు దోచుకున్నారు. 12 లక్షల పైమాటే అప్పుల కుప్ప పెట్టారు. ఇది వీళ్ళు చేసింది. ఇప్పుడు మరోసారి వీళ్ళ చేతికి కనుక వచ్చుంటే ఇక రాష్ట్రం సర్వనాశనం అయిపోయేది. సరే, ప్రజలు ఆనాడు తప్పులో అడిగేశారు, సరిదిద్దుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ ఆవేశంతోనే, ఆగ్రహజ్వాలతోనే వైసీపీకి 11లో పెట్టి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో పెట్టారు. ఇది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో భాగం ఇది. ఈ రోజున ఏమంటాడండి ఆయన, పేర్ని నాని గారు బాడీ షేమింగ్ చేశారు ఇంతకుముందు లోకేష్ బాబుని, పప్పు అన్నారు. అలాగే వంగలపూడి అనిత గారిని కూడా దారుణంగా మాట్లాడారు. ఆవిడ మీద కూడా బాడీ షేమింగ్ చేశారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని అయితే ఇప్పుడు 76 ఏళ్ళు ముసలాడు, ఇంకెన్నాళ్ళు ఉంటావు, ఆయన ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళకి రాష్ట్రానికి మేలు జరిగిద్ది. అలా చూసాం మనం. గత చరిత్ర అయింది 40 ఏళ్ళు రాజకీయ చరిత్రలో. ఇవాళ మరి ఒక సైబరాబాద్ సృష్టికర్త, ఇవాళ ఇన్ని లక్షల కోట్ల ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుందంటే హైదరాబాద్ నుంచి, ఇవాళ రాష్ట్రం మొత్తానికి అది ఒక ఆర్థిక పరిపుష్టి ఇవ్వగలిగిందంటే ఆ దార్శనికుడు ఇచ్చిన బాటే అది. అలాంటి నాయకుడిని పెట్టుకుని 76 ఏళ్ళు వచ్చిన ఇంకెన్నాళ్ళు ఉంటే ఇంకా పోకుండా ఎంత కూర్చున్నాం అనే కాడికి మాట్లాడుతున్నాడు ఆయన. నిజంగా మరి ఇతను వస్తే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పెద్ద నవయువకుడా, 26 ఏళ్ళు యువకుడేం కాదు కదా, ఆయన 50లోకి వచ్చాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలిపిరి మెట్ల దగ్గర నిలబడి తిరుమలకి వెళ్లాల్సి వస్తే 2.5 గంటల పైకి ఎక్కేస్తాడు. మరి ఇదే మనిషి జగన్మోహన్ రెడ్డిని అక్కడి నుంచి పైకి ఒక్కసారి ఎక్కాడు ఎంతవరకు, ఎక్కగలడా అసలు? ఇంకా చెప్పాలంటే ఈయన 76 సంవత్సరాలకు వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి డోలీ మీదకి వచ్చేపడి తీసుకెళ్ళాలి పైకి నలుగురు. అదే ఆయన పరిస్థితి. అది ముందు అది తెలిసి అది గ్రహించి ఎదుటి ఒక మాట అనేటప్పుడు మన పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆ స్థితి ఉందా? అక్కడ దాకా ఎందుకండి, వంగుని కొబ్బరికాయ కొట్టలేడు జగన్మోహన్ రెడ్డి. మనం చూస్తున్నాం కదా విజువల్స్ అని. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే వంగుని కొబ్బరికాయ కొట్టడమే కాదు, స్కూల్లో పిల్లలతో పాటు కలిసి కూర్చుని, అంటే నేల మీద కూర్చుని భోంచేసి ఎవ్వరు సాయం లేకుండా తనంతా తాను లేస్తాడు, కూర్చుంటాడు. అది స్టామినా. అంటే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు పట్టుకుని ఈ విధంగా అతని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఏదైతే ఎత్తుగడ ఉందో ఇది అందరూ ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి ఈరోజున అనిత గారు కూడా ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, మేము చూస్తూ ఊరుకోమని. అంటే ఇప్పటికీ ఉపేక్షిస్తున్నారని మనం అనుకోకర్లేదు. కానీ శిశుపాలుడు ఒక 100 తప్పులు చేసేవరకు కూడా శ్రీకృష్ణుడు సంయమనం పాటించాడు. అది ఒక రాజనీతి. ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఒకవేళ ఏదన్నా చర్యలు తీసుకుంటే అదిగో కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు, మమ్మల్ని అణిచేస్తున్నారు, మా ప్రజాస్వామ్యయుతంగా మా పోరాటాన్ని తొక్కేస్తున్నారు, వాక్ స్వాతంత్రాన్ని ఆల్రెడీ పెట్టారు కదండి. మొన్న సాక్షి పత్రికల్లో పెద్ద మెయిన్ పేజీలో వేసుకొచ్చారు. రాజ్యాంగం ప్రసాదించిన 19 ఆర్టికల్ని వీళ్ళు ఇంకా అసలు దుర్వినియోగం చేస్తున్నారు, గొంతుకులు నొక్కేస్తున్నారు, మేము మాట్లాడే స్వేచ్ఛను లేకుండా చేస్తున్నారు అని గగ్గోలు పెట్టారు. నిజంగా అదంతా చేసింది 5 సంవత్సరాలు వీళ్ళ పాలనలోనే. ఆ ఏబిఎన్ ఎక్కడుందండి, ఎక్కడన్నా టెలికాస్ట్ జరిగిందా? ఏ టీవీ అన్నా అక్కడ ఎక్కడన్నా జరిగిందా? అలాగే టీవీ5 ఈ 2 ఛానల్స్ అసలు ఏపీలో ఎక్కడన్నా చూసాం మనం ఆ 5 ఏళ్ళు. అలాగే ఏబిఎన్ వెంకటకృష్ణని తీసుకెళ్ళి ఎంత వేధించారండి, ఒక రోజంతా కూర్చోబెట్టారు. అలాగే టీవీ5 మూర్తిగాని తీసుకెళ్ళి ఎంత వేధించారండి, అక్కడ కూర్చోబెట్టారు. అలాగే రంగనాయకమ్మ గారు, ఆవిడ వయసు ఎంతండి, అలాంటి ఆ పెద్ద ఆవిడ సీనియర్ సిటిజన్ పట్టుకుని మరి అన్ని రకాలుగా వేధించారు. అవి చేసిన దానిలో ఒకటి ఏంటది, ఒక పోస్ట్ని ఆవిడ కూడా పెట్టలే, ఎవరో పెట్టిందని షేర్ చేసింది. ఆ మాత్రానికి ఆవిడని ఇంత దారుణంగా వేధించారు. ఆ తర్వాత ఆవిడ హోటల్ని కూడా స్వాధీనం చేసి బ్లాక్మెయిల్ చేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అది చూస్తాం. ఇంకా చెప్పాలంటే కొండభద్ర సుబ్బారావు గారు ఆ వయసులో ఆయన కిడ్నీ వ్యాధితో కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు డయాలసిస్ కోసం గుంటూరు వెళ్తుంటే 2 సార్లు ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు. కారుతో గుద్దిచ్చేసి అంటే ఇంకా ఆ విధమైన ప్రయత్నాలను చేసింది మీరు. ఆ విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుని, ఆ ప్రజల గొంతుని తొక్కేయాలని చూస్తుంది మీరు. అంటే ఇక్కడ వైసీపీ చేస్తున్నటువంటి చర్యల వెనుక కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకు గాను ఈ విధంగా చేస్తుంది అన్నది ఒకటైతే, ఇప్పుడు ఇంటింటికి సుపరిపాలన పేరుతో నాయకులందరూ వెళ్తున్నారు. సో వాళ్ళకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఇది పక్కదోవ పట్టించేందుకు. అంటే వీళ్ళు చేసేటువంటి చర్యలు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని మాట వినిపిస్తోంది. నిజమయ్యే అవకాశం ఉందంటారా? సుపరిపాలనలో తొలి అడుగు ఇవాళ చక్కగా జరిగింది. అంటే ఈ పాలన ఎలా జరిగింది అంతా చూశారు. మీరు అన్నట్టు ఎక్కడైతే ఈ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో ప్రజలు సంతోషంగా ఉన్నారో అది ఎస్టాబ్లిష్ కాకూడదు వాళ్ళకి. ఆ ఎజెండాతోనే ఇప్పుడు మీరు అన్నట్టు పెట్టుబడులు వస్తున్నాయి.
ఎక్కడికక్కడ ఇప్పుడు ఇవాళ వైజాగ్లో కానివ్వండి, అమరావతిలో కానివ్వండి, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కొత్త కొత్త కంపెనీలు వేల కొద్ది పెట్టుబడులతో వేలాది మందికి ఉపాధి కల్పంతో ఇవాళ ముందుకెళ్తున్న క్రమంలో ఎక్కడ వీళ్ళకి మంచి పేరు వస్తాయని అంటే వీళ్ళు చేయలేకపోయారు కదా, వీళ్ళు చేయలేకపోయారు, చేసేవాళ్ళని చేయనివ్వట్లేదు. వీళ్ళు చేస్తున్నది అదే. ఆ క్రమంలో వీళ్ళు ఎక్కడ మంచి పేరు వస్తుందో మళ్ళీ తిరిగి మేము రావడానికి ఎక్కడ ఇబ్బంది అయిపోతుందో మళ్ళీ 2029లో మళ్ళీ గట్టి పరిస్థితులను ఈ 11 కూడా దక్కవేమో అనే భయంతో ఇవాళ అభద్రతాభావంతో ఒక రకంగా ఫ్రస్ట్రేషన్తో చేస్తున్న పనులు ఇవన్నీ. అయితే సార్ మరి మీరు అంటున్నారు పెట్టుబడులను అడ్డుకునేందుకు ఇదంతా జరిగే అవకాశం ఉంది అని చెప్పి, సో ఇలాంటి వాళ్ళని ఇంకా ఉపేక్షించాలంటారా? ఎందుకు త్వరితగతిన చర్యలు తీసుకోలేకపోతుంది గవర్నమెంట్? ప్రజలు గ్రహించాలండి ముందు అది. ఎందుకంటే ప్రజలు గ్రహించే వరకు ఓపిక పట్టాలి. ఇప్పుడు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం అనేది పెద్ద పని కాదు. కాకపోతే వైసీపీ ఇప్పుడు ఏం చేస్తుంది ఇవన్నీ ప్రజలు కూడా గమనించే అవకాశాన్ని ఇవ్వాలి. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలకి ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి మధ్యన ఒక సమన్వయం ఉండాలి. ఆ సమన్వయం ఉండటం కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వాలి అధికారంలో ఉన్న పక్షం. అదే చేస్తున్నారు. అక్కడ రాజకీయ చిత్రత ఇది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొన్న పిచ్చి రైతుల దగ్గర పరామర్శించడానికైనా ఒక పేరు పెట్టి వాళ్ళు చేసిన హంగామా చూసాం. ఏకంగా మిర్చి బస్తాలను ఎత్తుకుపోయారు. అది ప్రజలు గమనించారు, చూశారు. అలాగే పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి పొగాకుని ధ్వంసం చేశారు దారుణంగా. అంటే ఆరుగాలం పండిన పంటని వాళ్ళ తొక్కేస్తుంటే ఏ రైతన్నా కన్నీరు పెట్టకుండా ఉంటాడా? ఆ పరిస్థితిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా చూశారు రైతులతో పాటుగా. అలాగే మొన్న ఈ మామిడి పంట గురించి ఏదైతే ఉందో కర్ణాటకలో ₹6.90 అక్కడ కొంటున్నారని అక్కడ స్వయంగా అక్కడ మంత్రులు అక్కడ కాంగ్రెస్ నాయకులే చెప్తుంటే వీళ్ళు కళ్ళబుల్లి మాటలు చెప్పి ₹16 అని చెప్పి రాంగ్ ట్రాక్ పట్టించడానికి ట్రై చేశారు. అది అంతా కూడా వట్టిదే, బాగస్ అక్కడ ఆ రేటు లేనే లేదు అని వాళ్లే చెప్తున్నారు ఇప్పుడు. సో ఇదేంటంటే ప్రజలకు ఏదో తప్పుడు సంకేతాలు ఇవ్వాలని ఒక ఎజెండా వీళ్ళది. అది మళ్ళీ తర్వాత ఇటు తిరిగి నిజంలాగానే అబద్ధాలాగానే బయటపడతాయి. ఇది ప్రజలు గమనించే అవకాశాన్ని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం సంయమనంతో పార్టీ అధ్యక్షులు అంటే ఒక అవకాశాన్ని ఇవ్వాలి. కాబట్టి ఎవరికైనా కొంతకాలం వేచి ఉంటారు, అంతకాలం కాదు. ఆ విధంగా ఇప్పుడు 3-4 ప్రయత్నాలు వాళ్ళు చేశారు. 3-4 ప్రయత్నాల్లో కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు మాట్లాడటానికి కానీ, రైతులను పరామర్శించడానికి కానీ, సమస్యలు తెలుసుకోవడం కానీ వాళ్ళు ఏం చేశారు? ఒక 500 మందితో మీరు వెళ్ళండి అని పర్మిషన్ ఇస్తే అక్కడ యాడ్లో పెట్టేదే 500 మంది. అలాంటి చోట్ల వీళ్ళు వెళ్ళి వేల కొద్ది తీసుకెళ్ళి ఆ మామిడి పంటని దారుణంగా కింద పారబోసి వీళ్ళే డ్రామా క్రియేట్ చేసి వీళ్ళే రైతుల దగ్గర నుంచి లాక్కుని కింద పారబోసి అలాగే వీళ్ళు 2-3 ట్రాక్టర్లు వీళ్ళైనా ఇవాళ బయటపడ్డాయి. వాళ్లే ధ్వంసం చేసి అదిగో రైతులకు గిట్టుబాటు లేదని క్రియేట్ చేయాలని చూశారు. కానీ నిజానికి ఏం జరిగింది? రైతులకు ₹12. అంటే కర్ణాటక అంటే మనమే ఎక్కువ ఇచ్చాం. అది కూడా ఎలా ఇచ్చాం? కర్ణాటక కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ₹2.40 వాళ్ళు ₹2.40 వీళ్ళు ఇచ్చేలాగా మాట్లాడుకుని చేసింది కార్యక్రమం అది. కానీ ఇవాళ మనం ఏం చేసాం? దానికంటే ముందే రైతులకి కేంద్రంతో మాట్లాడికి అనుమతి వచ్చే వరకు వెయిట్ చేయకుండా మనం 260 కోట్లు ఇచ్చేసాం. రైతులకు ఇచ్చేసిన తర్వాత అచ్చెన్నాయుడు గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఈ విధంగా రైతులకు న్యాయం చేశాము, మీరు కూడా మీ వంతుగా మేము ఇచ్చిన దాంట్లో కొంత మీరు షేర్ ఇస్తే మా రైతులు సంతోషంగా ఉంటారని తర్వాత చెప్పి ఆ డబ్బులు తెచ్చుకునే కార్యక్రమాన్ని ఇప్పుడు పెట్టుకున్నారు. కానీ మరి ఇప్పుడు ఎందుకు చేశారంటే దార్శనికత అదే దురదృష్టి. ముందుగానే 2-3 నెలల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మామిడి పంట గిట్టుబాటు ధర మనం ఇవ్వాలి అంటే ఇవాళ ఎక్కువ దిగుబడి జరిగింది పంట. అంటే పోయిన సంవత్సరం 2,50,000 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తే ఈ సంవత్సరం 6,50,000 మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది. అంటే ఆ వారం పంట 3 రెట్లు పెరిగింది. రైతుకి నిజంగా చూస్తే ఆదాయం పెరిగింది, కానీ రేటు రూపంలో ఆదాయం కనిపించదు. దాన్ని గిట్టుబాటు ధర పెడితే వాడు సంతోషంగా ఉంటారు రైతులు అనేది ఆలోచించి 2-3 నెలల క్రితమే వీళ్ళు చర్యలు తీసుకున్నారు. కాబట్టి దాని ప్రకారం ముందుగానే ₹4 కలిపి ₹12 గిట్టుబాటు పెట్టారు. ఎక్కడికైనా గమనించండి, మీరు ₹6.90 కర్ణాటకలో కొన్నారు, వీళ్ళు అక్కడ ₹16 అని గ్లోబల్ ప్రచారం చేశారు. కర్ణాటక రైతులు స్వయంగా తమిళనాడు రైతులే ఆంధ్ర వచ్చి మామిడి పంట అమ్ముకున్న పరిస్థితి. నేను ఎందుకు చెప్తానంటే ఇంత వివరంగాను మీరంటనా చూడండి, అభివృద్ధి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఎక్కడ రైతులకు కానీ మరొక వర్గాలకు కానీ ఏదన్నా ఇబ్బందులు ఎదురైతే ఇమీడియట్గా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడు పరిష్కరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయాలి. అలాగే అలజడి సృష్టించి మీరన్నట్టు పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలి. ఏదో విధంగా ఇక్కడ విధ్వంసులు సృష్టించి ఏదో రాష్ట్రపతి పాలన ఇంకోటని ప్రయత్నం చేయాలి. ఇదే ఒక ఎజెండాగా పెట్టుకుని ఒక రకంగా చెప్పాలంటే అండి, చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర అంటే జగన్మోహన్ రెడ్డి ఫినిష్ ఆంధ్ర అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒకసారి ఎప్పుడో అక్కడ రాయలసీమలో చేపల మార్కెట్ పెట్టి ఏ పొద్దు అనుకోలేదు పులివెందులకు నేను చేపల మార్కెట్ తీసుకొస్తా అన్నాడు. అప్పుడు ఆ చేపల మార్కెట్ పెట్టినప్పుడు ఫినిష్ ఆంధ్ర అనే ఒక గొప్పగా ఒక టైటిల్ కూడా పెట్టాడు. అంటే ఆయన 5 ఏళ్ల కాలంలో ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందంటే ఫిష్ ఆంధ్ర తర్వాత ఆయన చేసింది ఫినిష్ ఆంధ్ర.
సో ఆయన హయాంలో ఫినిష్ ఆంధ్ర అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మెల్లగా ఆ పునాదుల్లోంచి మళ్ళీ నిర్మాణం చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి, దుస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.